హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు 65. ఈ రెసిపీని ఈవినింగ్ టైంలో ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు కానీ స్పైసీగా తినాలనిపించినప్పుడు కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ ఆలు 65ని ప్రిపేర్ చేయడం కోసం 2 పెద్ద ఆలుగడ్డల్ని తీసుకొని పొట్టు లేకుండా తీసి పక్కనుంచాను. వీటిని ఇప్పుడు ఈ విధంగానే తురిమేసుకోవాలి. నేను తురిమి తీసుకున్నాను. ఇలా తీసుకొని వీటిని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఈ ఆలు మొత్తాన్ని కూడా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఈ విధంగానే వాటర్లో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తాన్ని కూడా చేతితోనే కలిపేసుకొని ఈ ఆలుగడ్డలు మాత్రం గట్టిగా వాటర్ని పక్కకు తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగానే ఆ మొత్తాన్ని కూడా వాటర్ని తీసేసి ఇలా ఒక బౌల్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయకుండానే ఈ మొత్తాన్ని కూడా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగానే మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకొని వీటిని ఒక చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుస్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటిని కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. టిష్యూ ఉంటే టిష్యూ పేపర్ పైన యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అయిపోయాయి కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఈ విధంగా అన్నిటిని కూడా టిష్యూ పేపర్ పైన యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుస్కి చిన్న తాలింపుని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోకి కొన్ని కరివేపాకులను యాడ్ చేసుకొని 4-5 వెల్లుల్లిపాయల్ని కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఎండుమిర్చిలను కూడా 2 యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిలను కూడా ఒక 2 చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఆలు 65 అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు పెరుగుని వేస్తున్నాను. ఇలా పెరుగు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.